హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ సెషన్‌లో మనం కొన్ని ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకుందాం. విత్ ద హెల్ప్ ఆఫ్ రూట్ వర్డ్స్. రూట్ వర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కదా మనకి. రూట్ వర్డ్స్ ఒక్క రూట్ నేర్చుకుంటే దాని నుంచి డిరైవ్ అయ్యే మనకి 10-15 వర్డ్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే. రూట్ వర్డ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ సెషన్‌లో మనం ఏం చేద్దామంటే ఒక రూట్ వర్డ్ గురించి నేర్చుకుందాం. యాక్చువల్‌గా ఇది రూట్ వర్డ్స్ అనేవి సెపరేట్ చాప్టర్ కాదు. సెపరేట్ కాన్సెప్ట్ కాదు. ఈ రూట్ వర్డ్స్ నుంచి మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకోవచ్చు, సినోనిమ్స్ నేర్చుకోవచ్చు, యాంటోనిమ్స్ నేర్చుకోవచ్చు. సో ఈ రోజు ఏం చేద్దామంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ రూట్ వర్డ్స్ నేర్చుకుందాం. ఓకే. రైట్. మరి ఆ రూట్ వర్డ్ ఏంటి? రసి లేదా ఆర్కి. ఈ 2 రూట్ వర్డ్స్. ఓకే. రసి అన్న, ఆర్కి అన్న. ఈ రెండిటి యొక్క రూట్ వర్డ్స్‌కి మీనింగ్ ఒక్కటే. దాని మీనింగ్ ఏంటి అంటే రూల్. అంటే మీరు ఎక్కడైనా క్రసి చూసినా లేదా ఆర్‌కి అన్న రూట్ వర్డ్ కనిపిస్తే చాలు రూల్ లేదా గవర్నమెంట్ లేదా పవర్ అని చెప్పొచ్చు. అర్థమయితుంది గదా! సో, క్రసి ఆర్ ఆర్‌కి అంటే ఏంటి? రూల్ లేదా గవర్నమెంట్. ఓకే. సో, క్రసికి సంబంధించిన కొన్ని వర్డ్స్ ఉంటాయి. అండ్ దెన్ ఆర్‌కికి సంబంధించిన కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే చాలా ఇంపార్టెంట్. సో, క్రసి అండ్ ఆర్‌కికి సంబంధించిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకున్న తర్వాత బోనస్‌గా మనం ఒక 2 వెరీ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకోబోతున్నాం. టోటాలిటేరియన్ అండ్ ఆర్కైవ్స్. వెరీ ఇంపార్టెంట్. మీకు కావాలంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూసుకోండి. టోటాలిటేరియన్ అండ్ ఆర్కైవ్స్. ఈ 2 పదాలని అడిగాడు. చాలా సార్లు అడిగాడు. ఓకే. మరి దాంట్లో క్రసి లేదు, ఆర్‌కి లేదు కదా! ఎందుకు ఇందులో చెప్తున్నారంటే క్రసి అంటే రూల్, గవర్నమెంటే కదా! సో, అది ఆ 2 పదాలు మనకి గవర్నమెంట్ గురించి సంబంధించింది. సో, అందుకని ఆ 2 వర్డ్స్‌ని మనం ఈ సెట్‌లో నేర్చుకుందాం. ఓకే. సో, లెట్ అస్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ రూట్ వర్డ్. క్రసిని సెపరేట్‌గా నేర్చుకుందాం. ఆర్‌కిని సెపరేట్‌గా నేర్చుకుందాం. ఫస్ట్ క్రసి నేర్చుకుందాం. సీ హియర్. క్రసి అంటే ఏంటి? రూల్, పవర్ లేదా గవర్నమెంట్. క్రసికి సంబంధించి ఏం ఏమేం వర్డ్స్ ఉన్నాయి? ఫస్ట్ వన్ చూడండి డెమోక్రసీ. మనకు తెలిసిందే డెమోక్రసీ అంటే ఏంటో. థియోక్రసీ అంటే ఏంటో, క్లిప్టోక్రసీ, కాకిస్టోక్రసీ, ప్లూటోక్రసీ, స్ట్రాటోక్రసీ, అలాగే బ్యూరోక్రసీ, జెరాంటోక్రసీ, అరిస్టోక్రసీ, ఆటోక్రసీ, ఆక్లోక్రసీ. ఈ అన్ని పదాల యొక్క మీనింగ్స్ నేర్చుకోవాలి. సో చూడండి ఈ అన్ని వర్డ్స్‌లో క్రసీ అనేది కామన్ ఉంది. క్రసీ అంటే రూల్ అండ్ పవర్ అని నేర్చుకున్నాం. అంటే మనం ఈ వర్డ్స్‌నన్నీ ఏం చేయాలి? స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, స్ప్లిట్ చేసుకున్నప్పుడు మనకు క్రసి అనేది సెపరేట్ అవుతది. సో, సెపరేట్ అంటే ఆ క్రసి యొక్క మీనింగ్ మనకైతే తెలుసు. సో, మనం ఇక్కడ నేర్చుకోవాల్సిందేంటి? డెమో అంటే ఏంటి? థియో అంటే ఏంటి? క్లెప్టో అంటే ఏంటి? కాకిస్టో అంటే ఏంటి? ప్లూటో అంటే ఏంటి? ఇలా మనం నేర్చుకుందాం. ఓకే. సో, ఇన్ని కూడా వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే. సో, ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఆర్‌కి. ఆర్‌కి కూడా రూల్ లేదా గవర్నమెంటే. సో, ఆర్‌కికి సంబంధించి మనకి 5 ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఎనార్కీ. సో, ఫస్ట్ ఎనార్కీ పక్కకు పెట్టండి. మనకు తెలిసిందేంటి? మనకు తెలిసినవి ఫస్ట్ నేర్చుకుందాం. పాట్రియార్కీ, మ్యాట్రియార్కీ తెలుసు మనకి. మొనార్కీ తెలుసు. ఆలిగార్కీ ఓకే. ఇట్ ఈస్ నాట్ ఫెమిలియర్ అయ్యి ఉండకపోవచ్చు. నేర్చుకుందాం. అయితే ఎనార్కీ ఉందిగా. ఎన్ఆర్‌కీ మనకు తెలీదనమాట. ఓకే. ఇది ఇంపార్టెంట్. ఓకే. సో, ఎనార్కీ అండ్ దెన్ ఆలిగార్కీ ఇది చాలా ఇంపార్టెంట్. మొనార్కీ అనేది చాలా కామన్ వర్డే. మనకు తెలిసిందే అది. సో, ఏవైతే తెలుసో అలాంటివి అడగడు తెలియనివి మనం నేర్చుకోవాలి. ఓకే. సో, క్రసి అన్న, ఆర్కీ అన్న దాని మీనింగ్ రూలు, గవర్నమెంట్. ఓకే. నౌ ఇప్పుడు క్రసీకి సంబంధించిన పదాలు ఫస్ట్ అన్నీ నేర్చుకుందాం. క్రసి అంటే ఏమని చెప్పాను? రూల్, గవర్నమెంట్ లేదా పవర్. సో, దాంట్లో ఫస్ట్ వర్డ్ ఏంటంటే డెమోక్రసీ. డెమోక్రసీ, డెమోక్రసీ మనకు తెలిసిన వర్డే. డెమో అంటే ఏంటి? ఏ పదమైనా మనకు మీనింగ్ తెలియాలంటే దాన్నేం చేయాలో ముక్కలు చేద్దాం. ఓకే. సో, ఇక్కడ స్ప్లిట్ చేసినప్పుడు క్రసీ అంటే ఏంటి? రూల్. డెమో అంటే ఏంటి? పీపుల్. ఆ! చూడండి. సో, డెమో అంటే పీపుల్. క్రసీ అంటే రూల్. వెరీ గుడ్. మరి ఇప్పుడు డెమోక్రసీ అంటే ఏంటి? రూల్ బై ద పీపుల్. మనకొక డెఫినిషన్ తెలుసు. రూల్ బై ద పీపుల్ ఆర్ గవర్నమెంట్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పి మనకి డెఫినిషన్ తెలుసు. అదెవరిచ్చారు? అబ్రహం లింకన్. సో, ఈ డెమోక్రసీ అంటే మనం యాక్చువల్‌గా మనమే ఇండైరెక్ట్‌గా రూల్ చేస్తున్నాం. అంటే మనం ప్రైమ్ మినిస్టర్ అనే పొజిషన్‌లో మనం కూర్చోవట్లేదు. వి కామన్ పీపుల్ ఆర్ నాట్ సిట్టింగ్ ఇన్ ద చైర్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్.
కాకపోతే మనం ఎలక్ట్ చేస్తున్నాం. మనం ఎలక్ట్ చేస్తే ఆ రిప్రజెంటేటివ్స్ ఎలక్ట్ చేస్తారు. సో, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇండైరెక్ట్ ఎలక్షన్స్, డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా మనమే రూల్ చేస్తున్నాము. సో, గవర్నమెంట్ బై ద పీపుల్ ఈస్ నథింగ్ బట్ డెమోక్రసీ. ఓకే. వెరీ కామన్ వర్డ్. ఈ వర్డ్‌కి అంత ఎక్స్‌ప్లనేషన్ అంత అవసరం ఏమి లేదు. సెకండ్ వర్డ్ చూడండి. బ్యూరోక్రసీ. స్ప్లిట్ చేయండి ఇక్కడ. ఇక్కడ స్ప్లిట్ చేయండి. వాట్ ఈస్ క్రసీ? క్రసీ అంటే ఏంటి? రూల్. నౌ బ్యూరో అంటే ఏమిటి? డెస్క్ లేదా ఆఫీస్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ బ్యూరోక్రసీ అనేది మొన్న మనం పేపర్ డిస్కషన్స్ చేస్తున్నప్పుడు అంటే ఎస్ఎస్‌సి సీజీఎల్ 2024 ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ సీరీస్ నేను స్టార్ట్ చేశాను. సో, దాంట్లో బ్యూరోక్రసీ అడిగాడు. ఇంకా ఆప్షన్స్‌లో మనకు చాలా ఉండే. స్ట్రాటోక్రసీ అంటే ఏంటి అని చెప్పి. సో, అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. క్లెప్టోక్రసీ అంటే ఏంటి అని కూడా అడిగాడు. సో, బ్యూరోక్రసీ అంటే ఏంటో చూద్దాం. నౌ క్రసీ అంటే ఏంటి? రూల్. బ్యూరో అంటే ఏంటి? డెస్క్ లేదా ఆఫీస్. ఓకే. నౌ సో, క్రసీ అంటే రూల్, బ్యూరో అంటే ఆఫీస్ అండ్ డెస్క్. ఇప్పుడు బ్యూరోక్రసీ ఏమవుతది అంటే రూల్ బై ద బ్యూరోక్రాట్స్ లేదా గవర్నమెంట్ ఆఫీషియల్స్. ఇప్పుడు వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూరో అంటే ఆఫీస్ లేదా డెస్క్ అని నీకు గుర్తు రావాలి ఫస్ట్. అసలు ఈ బ్యూరో అంటే డెస్క్, ఆఫీస్ అని నీకెలా తెలుసు? తెలుసు. మనకు తెలుసు ఈ విషయం. ఎలా అంటే చూడండి అప్పట్లో పెళ్లి సంబంధాలు ఎలా చూసుకునేవాళ్ళు? అలా ఒక గుడిలో ఒక పంతులుండి అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఇక్కడ ఒక అబ్బాయి ఉంది అని జెప్పేసి అలా పెళ్లి చూపులు, పెళ్లి సంబంధాలు అలా తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. మ్యారేజ్ బ్యూరోస్ అనేవి కొత్త కాన్సెప్ట్ వచ్చింది. సో, మ్యారేజ్ బ్యూరోస్ సో, పాత ట్రెడిషనల్ మెథడ్స్‌కి ఇప్పుడున్న కొత్త మెథడ్స్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, వీళ్ళు ఆఫీస్‌ని ఏర్పాటు చేసుకున్నారు. మ్యారేజ్ బ్యూరోస్‌లో ఏముంటది? ఓ ఆఫీస్ ఉంటది. ఆ ఆఫీస్‌లో డెస్క్ ఉంటది. ఓకే. సో, ఆ డెస్క్ దగ్గర కూర్చున్న ఆ పర్సన్ మనకు చూపిస్తాడన్నమాట ప్రాస్పెక్ట్స్ అంటే పెళ్లి సంబంధాలు చూపిస్తాడు. సో, ఈ బ్యూరో అది మ్యారేజ్ బ్యూరో. ఆ బ్యూరో డెస్క్ అంటే ఆఫీస్ ఒక మంచి ఆఫీస్‌ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఉన్న పర్సన్ మనకి సంబంధాలు తీసుకొస్తారు. సో, అంటే బ్యూరో మనకట్లొచ్చిందనమాట. సో, బ్యూరో అంటే డెస్క్, ఆఫీస్ అని గుర్తుకు రావాలి మనకి. మరి ఇక్కడ ఏ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాం? సరే ఫర్‌గెట్ అబౌట్ దట్ మ్యారేజ్ బ్యూరో కాన్సెప్ట్. ఇప్పుడు మనం బ్యూరోక్రసీ గురించి రావాలి. ఎందుకంటే క్రసీ కదా మనం నేర్చుకుంటుంది. యెస్. సో, ఏ ఆఫీస్ గురించి? ఏ ఆఫీస్‌లో ఉన్న వాళ్ళు రూలింగ్ అంటే హైయెస్ట్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళు. ఈ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్‌లో ఉన్న హైయెస్ట్ పొజిషన్‌లో ఉండేవాళ్ళు ఎవరు అంటే ఐఏఎస్ ఆఫీసర్సే గదా! వాళ్ళని బ్యూరోక్రాట్స్ అనే గదా అనేది. సో, గవర్నమెంట్ బై బ్యూరోక్రాట్స్ ఆర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఈస్ కాల్డ్ బ్యూరోక్రసీ. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ చూడండి. జెరాంటోక్రసీ. నౌ స్ప్లిట్ హియర్. క్రసీ అంటే ఏంటి? రూల్. జెరాంటో అంటే ఏంటి? ఓల్డ్ పీపుల్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓల్డ్ పీపుల్ ఆర్ ఎల్డర్ పీపుల్. ఓకే. నౌ లిజన్. అంటే ఎవరైతే ఎవరు రూల్ జేస్తారిక్కడ? ఎల్డర్ పీపుల్ అంటే కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ లేదా ఓల్డ్ పీపుల్ అంటే ఏజ్‌లో పెద్దగా ఐ మీన్ ఏజ్ ఎక్కువున్న వాళ్ళు ఆ కేటగరీ పీపుల్ మన గవర్నమెంట్ అంటే రూల్ జేస్తే దాన్ని జెరాంటోక్రసీ అని అంటారు. ఓకే. వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, జెరాంటోక్రసీ మీన్స్ గవర్నమెంట్ బై ఎల్డర్ పీపుల్ లేదా ఓల్డ్ పీపుల్. అయితే జెరాంటో అంటే ఓల్డ్ అని మీకు గుర్తు రావాలి. ఎందుకంటే జెరంటాలజీ అని అడుగుతాడు. జెరంటాలజీ అంటే లాజీ అంటే స్టడీ. స్టడీ ఆఫ్ వాట్? ఎవరి గురించి? స్టడీ ఆఫ్ ఓల్డ్ పీపుల్ ఆర్ ఎల్డర్ పీపుల్. వాళ్ళకున్న హెల్త్ సమస్యలను చూసే ఒక బ్రాంచ్ ఉంటది. దాన్ని జెరంటాలజీ అని అంటారు. ఓకే. సో, అది కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి సేమ్ ఇదే క్వెషన్ ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషనే. ఏ క్వెషన్ అడిగాడో చూడండి. ద బ్రాంచ్ ఆఫ్ స్టడీ డీలింగ్ విత్ ఓల్డ్ ఏజ్ అండ్ ఏజింగ్. ఓల్డ్ ఏజ్ అని అన్నాడు. అండ్ దెన్ ఏజింగ్ అని అన్నాడు. సో, ఆన్సర్ ఏంటి? జెరంటాలజీ. ఆప్థమాలజీ అంటే ఏంటి? ఐకి సంబంధించిన సబ్జెక్ట్. ఐకి సంబంధించిన స్టడీ. ఓకే. ఆప్థమాలజిస్ట్ డాక్టర్ ఉంటాడు. అతను ఐకి సంబంధించిన ఎయిల్మెంట్స్ లేదా డిజార్డర్స్ అంటే మనకి దాంట్లో ఆ ట్రీట్మెంట్‌లో చూసేది ఆప్థమాలజిస్ట్. ఆంకాలజీ అంటే ఏంటి? క్యాన్సర్‌కి సంబంధించిన స్టడీ. క్యాన్సర్‌కి సంబంధించిన స్టడీ. ఆర్నిథాలజీ అంటే బర్డ్స్. స్టడీ ఆఫ్ బర్డ్స్. ఓకే. థియోక్రసీ అంటే ఏంటి? స్ప్లిట్ హియర్. క్రసీ అంటే ఏంటి? రూల్. థియో అంటే వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. థియో కూడా మనకి ఒక రూట్ వర్డ్. థియోకి సంబంధించి మరొక రూట్ వర్డ్ సెషన్‌లో నేను కవర్ చేస్తాను. థియో అంటే గాడ్ లేదా రిలీజియన్ అని అర్థం. అంటే థియోక్రసీ అంటే ఏంటి? రూల్ బై గాడ్. రూల్ బై గాడ్ అంటే గాడొచ్చి మనకి రూల్ చెయ్యడు. ఆ గాడ్ పొజిషన్‌లో ఉన్న ఈ రిలీజియస్ లీడర్స్ ఉంటారు కదా! వాళ్ళు రూలింగ్ చేస్తారు. వాళ్ళు గవర్నమెంట్‌లో ఉంటే దాన్ని థియోక్రసీ అని అంటారు. ఓకే. సో, థియోక్రసీ మీన్స్ గవర్నమెంట్ బై రిలీజియస్ లీడర్స్ బికాస్ థియో ఈస్ నథింగ్ బట్ గాడ్ లేదా రిలీజియన్. ఓకే. క్రసీ అంటే ఏంటి?
రూల్. ఎథీస్ట్ అని అంటూ ఉంటాం గదా! థియాలజీ అంటే గాడ్ ఆర్ రిలీజియన్‌కి సంబంధించిన స్టడీ. సో, ఎథీస్ట్ అంటే ఏంటి? థీస్ట్ అంటే ఏంటి? థీస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ రిలీజియన్ లేదా గాడ్. ఎథీస్ట్ అంటే వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ ఆర్ రిలీజియన్, అది ఎథీస్ట్. ఎందుకంటే ఏ అంటే నాట్, థియో అంటే గాడ్, అవన్నీ మనం రూట్ వర్డ్స్‌లో నేర్చుకుందాం. ఓకే. రైట్. నెక్స్ట్ చూడండి ప్లూటోక్రసీ. స్ప్లిట్ హియర్. క్రసీ అంటే ఏంటి? రూల్. ప్లూటో మీన్స్ వెల్త్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, గవర్నమెంట్ బై వెల్తీ పీపుల్ అంటే ఏంటి? గవర్నమెంట్ బాగా ధనవంతులున్న వాళ్ళు గవర్నమెంట్‌లో ఉంటే దాన్ని ప్లూటోక్రసీ అని అంటారు. ఓకే. ఐ థింక్ దిస్ ఈస్ ఎ వర్డ్ దట్ వాస్ గివెన్ ఇన్ ద రీసెంట్ ఎగ్జామినేషన్. సో, ప్లూటో అంటే వెల్త్ అని గుర్తు రావాలి. నువ్వు ఎలాగైనా గుర్తుపెట్టుకో. ప్లూటో అంటే మనకు ప్లానెట్ కదా! ప్లానెట్‌కి సంబంధించి ఆ ప్లానెట్‌కి ఈ వెల్త్‌కి ఏమైనా సంబంధం ఉందా? నువ్వేమైనా కనెక్ట్ చేయగలుగుతావా? నిమోనిక్. సో, డూ వాటెవర్ యూ వాంట్. ఏ నిమోనిక్ అన్నా నువ్వు తయారు చేయి. అదెంత పిచ్చిగా ఉన్నా పర్లేదు నిమోనిక్. కానీ ఏం చేయాలి? ఈ క్వెషన్ రేపొద్దున నీకు ఎగ్జామ్‌లో వస్తే సెకండ్ గూడా పట్టకూడదు. నువ్వు ఆన్సర్ వెంటనే ఆన్సర్ చేసేసేయాలన్నమాట. అర్థమైంది కదా! మన టార్గెట్ తెలుసు కదా! ఇంగ్లీష్. కేవలం 7 మినిట్స్‌లో ఆన్సర్ చేయాలి ఇంగ్లీష్ పేపర్‌ని. థట్ ఈస్ యువర్ టార్గెట్. ఓకే. సో, ప్లూటో అంటే ఏంటి? వెల్త్. సో, రూల్ బై వెల్తీ పీపుల్ ఆర్ గవర్నమెంట్ బై వెల్తీ పీపుల్ ఈస్ కాల్డ్ ప్లూటోక్రసీ. నెక్స్ట్ అరిస్టోక్రసీ అంటే ఏంటి? స్ప్లిట్ హియర్. క్రసీ అంటే ఏంటి? రూల్. అరిస్టో మీన్స్ బెస్ట్ లేదా ఎక్సలెంట్. గవర్నమెంట్ బై ద నోబిలిటీ, నోబుల్ పీపుల్ అని అంటూ ఉంటారు. అంటే ఉన్నతమైన పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, బెస్ట్ ఎక్సలెంట్‌గా ఉన్న ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూలింగ్‌లోకొస్తే దాన్ని అరిస్టోక్రసీ అని అంటారు. బ్రిటిష్‌లో ఇదే ఫ్యామిలీ ఎన్నో సెంచరీస్ నుంచి కేవలం ఈ ఫ్యామిలీయే రూల్ చేస్తుంది. వీళ్ళే నోబుల్ పీపుల్ అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే. సో, అరిస్టోక్రసీ అంటే బెస్ట్ లేదా ఎక్సలెంట్. అరిస్టో మీన్స్ బెస్ట్ ఆర్ ఎక్సలెంట్. క్రసీ మీన్స్ రూల్. సో, గవర్నమెంట్ బై నాబిలిటీ. నాబుల్ పీపుల్ అని గుర్తుపెట్టుకోండి. నాబుల్ పీపుల్. ఎందుకంటే మనకి ఎగ్జామ్‌లో బెస్ట్ ఆర్ ఎక్సలెంట్ అని అడగడు. నాబుల్ అని అడుగుతాడు. ఓకే. నాబుల్ పీపుల్. నాబుల్ పీపుల్ లేదా నాబిలిటీ అని అడుగుతాడు. అరిస్టో మీన్స్ నాబిలిటీ. నెక్స్ట్ స్ట్రాటోక్రసీ. స్పిట్ హియర్. స్ట్రాటో ఏంటి? క్రసీ. క్రసీ అంటే రూల్ మనకు తెలిసిందే. స్ట్రాటోస్ అంటే ఆర్మీ అని అర్థం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? స్ట్రాటో అనగానే నీకు వెంటనే ఆర్మీ అని గుర్తు రావాలి. సింపుల్‌గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. స్ట్రాటో అంటే స్ట్రాటజీస్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్మీ సోల్జర్స్ ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? స్ట్రాటజీస్ తయారు చేసుకుంటారు. రేపొద్దున మనం ఉరి అటాక్ చేయాలి, లేకపోతే పెహల్గామ్ రిటాలియేషన్ చేయాలి. ఏం చేద్దాం అని ప్లాన్‌లేస్తూ ఉంటారు. స్ట్రాటజీస్ వేస్తూ ఉంటారు. అంతే కదా! అంటే ఒక ఎనిమీని, ఒక రైవల్‌ని ఎలా చంపాలి అనేది ఒక స్ట్రాటజీతో వాళ్ళు ముందుకెళ్తారు కాబట్టి, స్ట్రాటజీ, ఆర్మీ అని గుర్తుపెట్టుకోండి. సో, స్ట్రాటోస్ మీన్స్ ఆర్మీ, గవర్నమెంట్ బై మిలిటరీ పీపుల్ ఈస్ నథింగ్ బట్ యువర్ స్ట్రాటోక్రసీ. నెక్స్ట్ ఇస్ కాకిస్టోక్రసీ. స్ప్లిట్ హియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రసీ మీన్స్ రూల్. కాకోస్ మీన్స్ వర్స్ట్. వర్స్ట్ లేదా బ్యాడ్. వర్స్ట్ లేదా బ్యాడ్ అంటే గవర్నమెంట్ బై ద వర్స్ట్ పీపుల్ లేదా బై ద బ్యాడ్ పీపుల్ ఈస్ కాల్డ్ కాకిస్టోక్రసీ. Now, cacos means worst. This root word is very, very important. You will get another word related to this root word, that is cacophony. Okay, cacophony. What is cacophony? Is again split here. Phony means phone, nothing but a sound or voice. Okay, caco means bad. అంటే కొంతమంది వాయిస్ చాలా హార్ష్‌గా ఉంటది. ఓకే. వాళ్ళు మాట్లాడితే చాలు యాక్చువల్‌గా ఇప్పుడు గర్ల్స్ వాయిస్ చాలా స్వీట్‌గా ఉంటదంటారు గదా! అలా కొంతమంది గర్ల్స్ వాయిస్ చాలా హార్ష్‌గా ఉంటది. ఎగ్జాంపుల్ 'కోవై సరళ'. 'కోవై సరళ' వాయిస్ ఎలా ఉంటుంది? చాలా హార్ష్‌గా ఉంటుంది. బట్ ఈవెన్ దో షీ ఈస్ నోన్ ఫర్ హర్ వాయిస్ ఫర్ హర్ కామెడీ. ఓకే. సో, కాకోఫోనీ అట్లా గుర్తుపెట్టుకోండి. కాకోస్ మీన్స్ వర్స్ట్ లేదా బ్యాడ్. ఫోనీ అంటే సౌండ్. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దేర్ ఈస్ అనదర్ వర్డ్ రిలేటెడ్ టు ద సేమ్ రూట్ వర్డ్, కాకోగ్రఫీ. కాకోగ్రఫీ. Very important. See, cacography, calligraphy. What is calligraphy? There is another word called calligraphy. Calligraphy. Okay? ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. గ్రఫీ అంటే ఏంటి? రైట్. గ్రఫీ అంటే ఏంటి? రైట్. కాలి మీన్స్ బ్యూటిఫుల్, గుడ్. బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. కాలిగ్రఫీ అంటే బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. కాకోగ్రఫీ అంటే ఇందాక చెప్పాను కాకోస్ అంటే బ్యాడ్. గ్రఫీ మీన్స్ రైట్. సో, బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఈస్ నథింగ్ బట్ యువర్ కాకోగ్రఫీ. ఓకే. సో, బ్యాడ్ హ్యాండ్ రైటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఎలా రాస్తారు? మనకేమైనా అర్థమవుతదా? రాసిన డాక్టర్‌కి, చదివే ఫార్మసిస్ట్‌కి తప్ప అదెవ్వరికీ అర్థం కాదు. సో, కాకోగ్రఫీ మీన్స్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్. గుడ్ హ్యాండ్ రైటింగ్ ఈస్ నథింగ్ బట్ కాలిగ్రఫీ. ఓకే. సో, కాకోఫోనీ అంటే బ్యాడ్ హార్ష్ సౌండ్. హార్ష్ సౌండ్ లేదా హార్ష్
వాయిస్. కాకోస్ అంటే వర్స్ట్ అని గుర్తుపెట్టుకోండి. క్యాలీ మీన్స్ బ్యూటిఫుల్. కాకో మీన్స్ ఫ్యాట్. Kleptocracy. Kleptocracy split here. Cracy means rule. Klepto means thief. Klepto means what? సో, రూల్ బై థీవ్స్ అంటే జనరల్‌గా థీవ్స్ వచ్చి రూలింగ్ ఏం చెయ్యరు. బట్ మన పాలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రూలింగ్‌కెళ్ళిన తర్వాత థీవ్స్‌గా మారిపోతారు. అంటే ఏంటి? థీవ్స్‌గా మారిపోతారని అంటూ ఉంటారు అంతే. ఓకే. ఐయామ్ నాట్ గివింగ్ ఎనీ జనరలైజ్డ్ స్టేట్మెంట్స్. ఏమవుతది? పాలిటీషియన్స్ కరప్షన్‌ల పేర్లతో రిఫార్మ్స్‌ల పేర్లతో కరప్షన్స్ అని చేస్తూ ఉంటారు. ఓకే. సో, దాన్ని క్లెప్టోక్రసీ అని అంటారు. సో, క్లెప్టోక్రసీ ఈస్ నథింగ్ బట్ రూల్ బై థీవ్స్. Now, klepto is steal or theft. Okay. A person with a strong desire to steal is called kleptomania. See here, mania ante madness. Phobia means fear. Mania means madness. Madness for what? Stealing. ఎప్పుడు దొంగతనం చేయాలా అని ఎప్పుడు దొంగతనం చేయాలా అక్కడే ఉంటది మైండ్ అంతా కూడా. సో స్ట్రాంగ్ డిజైర్ టు స్టీల్ ఈస్ కాల్డ్ క్లెప్టోమానియా. వాట్ ఈస్ డిప్సోమానియా? డిప్సోమానియా ఇస్ డిప్సో మీన్స్ థర్స్ట్. మానియా మీన్స్ మ్యాడ్నెస్. అంటే వన్ హూ హ్యావ్ ఎక్సెసివ్ ఆబ్సెషన్ ఫర్ ఆల్కహాల్ లేదా ఫర్ ఆల్కహాల్ డ్రింక్ ఇస్ కాల్డ్ డిప్సోమానియా. బాగా తాగే పిచ్చి ఉంటది కదా! దాన్ని డిప్సోమానియా అని అంటారు. మెగాలోమానియా. మానియా మీన్స్ మ్యాడ్నెస్. మెగాలో మీన్స్ మెగా మీన్స్ గ్రేట్. అంటే పవర్ పిచ్చి. గ్రేట్ అంటే పవర్. ఓకే. అంటే నేనే గొప్పగా ఉండాలెప్పుడు నేనే అన్న మ్యాడ్‌నెస్ ఉంటే దాన్ని మెగాలోమానియా అని అంటారు. దేర్ ఈస్ నో వర్డ్ కాల్డ్ స్టీలోమానియా. ఇక్కడ స్టీల్ ఉంది గదా! సో, ఒకవేళ మనం ఇది నేర్చుకొని వెళ్ళకపోతే ఖచ్చితంగా స్టీలోమానియా అనే పెడతాం. సో, ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ఆన్సర్? క్లెప్టోమానియా. ఓకే. దేర్ ఈస్ నో సచ్ వర్డ్ కాల్డ్ స్టీలోమానియా. నెక్స్ట్ ఆటోక్రసీ. క్రసీ మీన్స్ రూల్. ఆటో మీన్స్ సెల్ఫ్. ఆటో మీన్స్ సెల్ఫ్. So what is autocracy? Government by one person with an absolute power. ఆటో అంటే ఏమని చెప్పాను నేను? సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఒక్క పర్సన్ మాత్రమే ఉంటాడు. అతను చెప్పిందే వేదం. అతను చెప్పిందే వినాలి. అతను చెప్పినట్టే నడవాలి. ఎవరైనా ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఏం చెప్పినా కూడా అస్సలు వినడు. ఓకే. ఇస్ కాల్డ్ autocrat. He is called autocrat and that government is called autocracy. So ఓన్లీ వన్ పర్సన్ ఒక్కరి చేతిలోనే ఉంటది అబ్సల్యూట్ పవర్. మొత్తం పవర్ అంతా ఒక్కరి చేతిలోనే ఉంటది. దాన్నే ఆటోక్రసీ అని అంటారు. హిల్ బి ఎ డిక్టేటర్. ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ హిట్లర్. ఆక్లోక్రసీ వెరీ ఇంపార్టెంట్. క్రసీ మీన్స్ రూల్. నౌ వాట్ ఈస్ ఆక్లో మీన్స్ మాబ్. మాబ్ అంటే ఏమిటి? ఇది ఇంపార్టెంట్. అంటే మాబ్ మీన్స్ గ్రూప్ ఆఫ్ యాంగ్రీ పీపుల్. గ్రూప్ ఆఫ్ యాంగ్రీ పీపుల్ అంటే సపోజ్ ఏదైనా చిన్న గొడవ ఎక్కడైనా జరిగిందనుకోండి. ఇప్పుడు కత్తులు, కొడవళ్ళు పట్టుకొని పదరా ఏమైందో అని చెప్పి అంతా ఒక గ్యాంగ్ అంతా వస్తది కదా! ప్రతి దానికి అంటే గొడవకి సిద్ధమైతారు. అలాంటి ఒక గ్రూప్‌ని, ఆ గ్యాంగ్‌ని మాబ్ అని అంటారు. ఎంఓబి. ఓకే. సో, ఆ గ్యాంగ్ అలాంటి గ్రూప్ ఆఫ్ యాంగ్రీ పీపుల్ గవర్నమెంట్‌లోకొస్తే దాన్ని ఆక్లోక్రసీ, గవర్నమెంట్ బై ద మాసెస్ లేదా మాబ్ అనంటే ఆక్లోక్రసీ. బికాస్ ఆక్లో ఈస్ కాల్డ్ మాబ్. సో, క్రసీకి సంబంధించిన వర్డ్స్ చూసాం కదా! నెక్స్ట్ ఆర్‌కి చూద్దాం. ఆర్‌కి మీన్స్ రూల్. అగైన్ సేమ్. ఆర్‌కి అయినా, క్రసీ అయినా ఒకటే. సంబంధించి మనకి ప్యాట్రియార్కీ, మ్యాట్రియార్కీ, ఎనార్కీ, మొనార్కీ అండ్ ఆలిగార్కీ చూడాలి. మ్యాట్రియార్కీ ఈస్ వెరీ సింపుల్. ఓకే. మనకు తెలిసిందే. చూద్దాం. చూడండి. సీ ద ఫస్ట్ వర్డ్ ప్యాట్రియార్కీ. Split here. Split here. Archy means what? Rule. What is patry? Patry means male. Okay. Patry means male. So, rule by a powerful male person is called patriarchy. మహాభారతంలో ధర్మరాజు కన్నా గొప్ప కింగ్ ఇంకెవరూ లేరు అని చెప్పి అంటూ ఉంటారు. Okay. So, patry means male. Archy means rule. So, patriarchy means rule by a powerful male person. Similarly, we have matriarchy. Split here. Matri means female, mother. Okay. Archy means rule. So matriarchy means rule by a powerful female person. Okay. తమిళనాడులో జయలలిత గారిని ఏమంటారు? అమ్మ అని అంటూ ఉంటారు. ఓకే. షీ వాస్ అ పవర్‌ఫుల్ లేడీ at times. So matriarchy means rule by a powerful female because matri is female, archy అంటే ఏంటి? రూల్. సో
ruled by a powerful female is called matriarchy. Anarchy. This is important. ఇది ఇంపార్టెంట్. ఎనార్కీ ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. చేసినప్పుడు ఆర్కీ ఇస్ వాట్ రూల్. ఎన్ అంటే ఏ అని అర్థం. ఏ అంటే నాట్ అని అర్థం. అంటే నో రూల్. నో రూల్, నో గవర్నమెంట్, నో రూలర్. ఎవరూ లేరు. నో గాడ్, నో మాస్టర్స్. ఇలా లేకపోతే ఒక కంట్రీ ఏమవుతది? దెర్ ఈస్ నో గవర్నమెంట్, దెర్ ఈస్ నో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, నో గవర్నమెంట్. సో, ఆ కంట్రీ అనేది వచ్చినట్టు ఎవరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. ఓకే. సో, ఉండాలి గవర్నమెంట్ అనేది ఉండాలి. సో, ఎనార్కీ మీన్స్ నో రూలర్. నో రూలర్. సో, why? Because archy is what? Rule. A means no. A means no. For example, we have theist. Theist and then atheist. Theist. Okay. Theist means one who believes in God, because theo means God. Atheist means a split here. Theo means God. A means no God. No God. అంటే one who does not believe in God is called atheist. అలాగే ఏ అని ఎక్కడ వచ్చినా నెగటివ్ ప్రిఫిక్స్ నాట్, నో అని అర్థం. సో, నో రూలర్, నో రూలర్. వెరీ ఇంపార్టెంట్. ఎనార్కీ. నెక్స్ట్ ఇవన్నీ చూసాం కదా. వాట్ ఈస్ మొనార్కీ అండ్ ఆలిగార్కీ, ఇవి కూడా చూద్దాం. మొనార్కీ అంటే ఏంటి? ఇక్కడ స్ప్లిట్ చేయండి, ఇక్కడ స్ప్లిట్ చేయండి. ఆర్కీ మీన్స్ రూల్. మోనో మీన్స్ వాట్? మోనో మీన్స్ వన్. అంటే వన్. సో, వన్ రూలర్ అంటే ఇక్కడ అంటే నథింగ్ బట్ ఆటోక్రసీ. ఆటోక్రసీ అన్న మొనార్కీ అన్న ఒక్కటే కదా. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వీ హ్యావ్ డిఫరెంట్ రూట్ వర్డ్స్ హియర్. ఆటార్కీలో కూడా ఒక పర్సనే ఉంటాడు, మొనార్కీలో కూడా ఒక పర్సనే ఉంటారు. సో, ఆటోక్రసీ అండ్ మొనార్కీ బోత్ ఆర్ సినోనిమ్స్. వాట్ ఈస్ ఆలిగార్కీ? వెరీ ఇంపార్టెంట్. ఆలిగార్కీ హియర్, ఆలిగార్కీ అండ్ అనార్కీ ఆర్ ఇంపార్టెంట్. ఆలిగార్కీ స్ప్లిట్ చేయండి ఇక్కడ. ఆర్కీ మీన్స్ రూల్. వాట్ ఈస్ ఆలిగో? ఆలిగో మీన్స్ ఫ్యూ. ఈ విషయం కూడా మీకు తెలుసు. ఆలిగో అంటే ఫ్యూ అని ఎలా తెలుసు మీకు అంటే, బయోటెక్నాలజీలో షుగర్స్ గురించి చదువుతున్నప్పుడు, అంటే సాకరైడ్స్, డైసాకరైడ్స్, మోనోసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్ అని చదువుతున్నప్పుడు మనకు అక్కడ ఆలిగోసాకరైడ్స్ అని కూడా మనం చదువుంటాం. ఆలిగోసాకరైడ్స్. మోనోసాకరైడ్స్ అంటే 1 షుగర్ మాలిక్యూల్ ఉంటే మోనోసాకరైడ్. డైసాకరైడ్స్ అంటే 2 షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి. దెన్ వాట్ ఈస్ ఆలిగోసాకరైడ్స్ అంటే, సాకరైడ్ మీన్స్ షుగర్ మాలిక్యూల్, ఆలిగో మీన్స్ ఫ్యూ. అంటే 2 నుంచి 8 మధ్యలో ఉంటే షుగర్ మాలిక్యూల్స్, దాన్ని ఆలిగోసాకరైడ్స్ అని అంటారు. ఓకే. కదా. ఆలిగో అంటే ఫ్యూ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఆలిగార్కీ మీన్స్, ఆర్కీ మీన్స్ రూల్, ఆలిగో మీన్స్ ఫ్యూ. అంటే ఫ్యూ పీపుల్, జస్ట్ ఫ్యూ పీపుల్ గవర్నమెంట్‌లో ఉంటే, ఓకే. ఒక 4, 5 మెంబర్స్ కలిపి గవర్నమెంట్ ఫార్మ్ చేసినా, లేకపోతే రూలింగ్‌లో ఉన్న దాన్ని ఆలిగార్కీ అని అంటారు. ఓకే. వి ఆర్ డన్ విత్ క్రసీ అండ్ ఆర్కీ. నెక్స్ట్ చూడండి. ఇవే కదా మనం క్రసీ అంటే మనం ఏమేమి నేర్చుకున్నాం. డెమోక్రసీ, డెమో మీన్స్ పీపుల్. జెరాంటోక్రసీ, జెరాన్ మీన్స్ ఓల్డ్ ఆర్ ఎల్డర్. బ్యూరోక్రసీ, బ్యూరో మీన్స్ డెస్క్ ఆర్ ఆఫీస్. థియోక్రసీ, థియో మీన్స్ గాడ్. ప్లూటో మీన్స్ వెల్త్. స్ట్రాటోస్ మీన్స్ ఆర్మీ. అరిస్టో మీన్స్ బెస్ట్, ఎక్సలెంట్ లేదా నాబుల్, నాబుల్ పీపుల్. క్యాకిస్టో, క్యాకోస్ మీన్స్ వర్స్ట్. క్లెప్టో మీన్స్ థీఫ్. ఆటో మీన్స్ సెల్ఫ్. ఆక్లో మీన్స్ మాబ్. ఇలా రూట్ వర్డ్స్ స్ప్లిట్ చేస్తూ చదివితే మనకు ఖచ్చితంగా ఆన్సర్ అనేది వస్తుంది. ఇది క్రసీకి సంబంధించి. నెక్స్ట్ ఆర్కీకి సంబంధించి కూడా చూడండి. ఆర్కీ, ఏ మీన్స్ నాట్ ఆర్ నో, means no ruler. Monarchy, mono means one. Oligarchy, oligo means few. We got this oligo from oligosaccharides. Patriarchy, patri means male. Matriarchy, matri means female. ఓకే. ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఒక థీమ్ లాగా ఎళ్తుంది. అంటే మనం రూలర్, గవర్నమెంట్ అన్న కాన్సెప్ట్‌కి సంబంధించిన వర్డ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు నేర్చుకున్న వర్డ్స్ అన్నీ ఒకెత్తయితే, ఈ 2 పదాలు ఒకెత్తు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. How many star marks you want, you can put. Very, very important, because these 2 words are many times asked SSC. What is totalitarian? What is totalitarian? What is archive? చూడాలి. See. చూడండి. టోటాలిటేరియన్ అంటే ఏంటి? ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ ఈజ్ అలౌడ్ టు ఫంక్షన్. ఓకే. టోటాలిటేరియన్ అంటే ఆ కంట్రీలో కేవలం ఒక పార్టీ మాత్రమే ఉంటదంట. ఇంకెవ్వరు ఉండకూడదు. దాన్ని టోటాలిటేరియన్ అని అంటారు. ఓకే. వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వన్ పర్సన్. పర్సన్ కాదు. వన్ పొలిటికల్ పార్టీ.
పార్టీ. ఓకే. వన్ పొలిటికల్ పార్టీ. ఎగ్జాంపుల్ చైనా. చైనాలో 70 ఇయర్స్ నుంచి ఒకే ఒక పార్టీ రూలింగ్‌లో ఉంది. దాన్ని పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ అని అంటారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. అర్థమైంది కదా! అంటే టోటాలిటేరియన్ అంటే ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ ఈస్ అలౌడ్ టు ఫంక్షన్. ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ ఎగ్జిస్ట్స్. సో, దాన్ని టోటాలిటేరియన్ అని అంటారు. ఇప్పుడు క్వెషన్ ఏం అడగాలంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ స్ప్లిట్ చేయండి. నాకు తెలిసిన ఒక వర్డ్ కనిపిస్తుంది ఇక్కడ టోటల్. అయిపోయింది. అంటే టోటల్‌గా ఒకే ఒక్క పార్టీ ఉంది. అయిపోయింది సింపుల్. ఇంకే పార్టీస్ లేవు. ఏ పొలిటికల్ పార్టీస్ లేవు. ఒక్కటే ఒక పార్టీ టోటల్‌గా ఎన్నో ఇయర్స్ నుంచి అదే రూలింగ్‌లో ఉంది. అలా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఆర్కైవ్స్. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్కైవ్స్ అంటే ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ వేర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. అంటే మనకి హిస్టరీ నుంచి ఇప్పటివరకి ఎవరెవరు ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు, ఎవరు ఫైనాన్స్ మినిస్టర్, ఎవరు ఎడ్యుకేషనల్ మినిస్టర్, అసలు ఏమేమి స్కీమ్స్ జరిగాయి, ఎవరికి ఎంత ఏ డిపార్ట్‌మెంట్‌కి ఎంత ఆహ్, బడ్జెట్ అలొకేట్ అయింది. ఇదంతా కూడా మనకి డాక్యుమెంట్ చేసి ఉంటారు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఒక ప్లేస్ ఉంటది. దాన్ని ఆర్కైవ్స్ అని అంటారు. ఎందుకు చూడండి రూట్ వర్డ్ ఉందా లేదా? యెస్. ఆర్క్ ఉంది కదా! ఆర్క్. ఆర్క్ అంటే ఏంటి? ఆర్కీ అంటే ఇందాక నేర్చుకున్నాం రూల్ లేదా గవర్నమెంట్. అంటే గవర్నమెంట్‌కి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి. సో, అడుగుతాడు. ఏ ప్లేస్ వేర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఆర్ కెప్ట్ అని అంటాడు. సింపుల్‌గా అడుగుతాడు. ఏ ప్లేస్ వేర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఆర్ కెప్ట్ ఈస్ కాల్డ్ ఆర్కైవ్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, totalitarian is a system of government in which only one political party is allowed to function. How you will remember? టోటల్‌గా వన్ పొలిటికల్ పార్టీయే ఉంది అని చదువుకోవాలి. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ గవర్నమెంట్ రికార్డ్స్ or documents are kept is called archives because you will find a root word called arc or archy. Two are very very important. Totalitarian and archive are very important. Here oligarchy is important. Okay, and anarchy is important. Okay, so ఈ సెషన్ లో మనం క్రసీ అండ్ ఆర్కీ రిలేటెడ్ వర్డ్స్ నేర్చుకున్నాం అండ్ టూ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా నేర్చుకున్నాం. ఓకే. సో, అంటే మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏం చేసాము? రూట్ వర్డ్స్ సహాయంతో ఇన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకున్నాం. ఓకే. సో, రూట్ వర్డ్స్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మనకి ఎంతో యూజ్ అవుతాయి ఈ రూట్ వర్డ్స్. ఒక్క రూట్‌తోని మనం ఒక 10 నుంచి 15 వర్డ్స్ నేర్చుకోవచ్చు. సో, అందుకని రూట్ వర్డ్స్ సెషన్ కూడా మనం చేద్దాం. సో, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఓకే. So that's all for today's class. We will also continue the series of previous year క్వెషన్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్. ఓకే. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తూ ఉంటా సైమల్టేనియస్‌గా. మధ్యలో ఇలాంటి రూట్ వర్డ్స్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, సినోనిమ్స్ ఆర్ యాంటోనిమ్స్ కూడా మీకు నేర్పిస్తాను. అండ్ దేర్ ఈస్ అ స్పెషల్ సెషన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మైండ్ మ్యాపింగ్. ఓకే. మైండ్ మ్యాప్ సహాయంతో కూడా మనం సినోనిమ్స్, యాంటోనిమ్స్‌ని ఈజీగా నేర్చుకోవచ్చు. అది కూడా ఒక సెపరేట్ సెషన్ చేస్తాను. సో, ఈ సెషన్‌లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకున్నాం కదా! మరొక సెషన్‌లో మరొక టాపిక్‌తో కలుద్దాం. థాంక్ యూ సో మచ్.